ఇతని పేరు బూరుగు కృష్ణయ్య. హైదరాబాద్ కర్మన్ఘాట్కు చెందిన కృష్ణయ్యకు 5 రోజుల క్రితం బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ అయింది. కృష్ణయ్య నుంచి 4,50,000 తీసుకున్న వైద్యులు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి తరలించే ప్రయత్నంలో స్ట్రెచ్చర్కు బదులు వీల్చైర్ ఉపయోగించారు. దాని మీద నుంచి కింద పడ్డ కృష్ణయ్య అక్కడికక్కడే చనిపోయిండు. కృష్ణయ్య చనిపోయింది తెలమనీయకుండా ఠాగూర్ సినిమాలోని కథను నడిపిర్రు ఇక్కడి వైద్యులు. పేషెంట్ కోమాలోకి వెళ్లిండని ఇంటెన్సివ్ కేర్ తీసుకుంటున్నట్లు హడావిడి చేసిరు. కొద్దిసేపటికే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ బయటపడ్డది. కృష్ణయ్యను చూపాలంటూ బంధువులు ఆందోళనకు దిగిరు. విషయం తెలుసుకున్న మీడియా హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీయడంతో అప్పటికే ఆస్పత్రి సిబ్బందితో కుమ్మక్కైన పంజగుట్ట సీఐ చక్రవర్తి తానే డాక్టర్గా అవతారమెత్తి హెల్త్ బులెటిన్ వినిపించిరు. హాస్పిటల్కు ఎందుకు వచ్చారని సీఐని ప్రశ్నించగా ఒకసారి పేషెంట్ బంధువులు కంప్లైంట్ ఇచ్చారని, మరోసారి హాస్పిటల్ యాజమాన్యం కంప్లైంట్ ఇచ్చిందని మీడియాకు అడ్డంగా దొరికిపోయిండు. దీంతో బాధితులకు పోలీస్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. విషయం ముదరడంతో చావు కబురు చల్లగా చెప్పిర్రు కేర్ వైద్యులు. దీంతో మృతుని బంధువులు హాస్పిటల్లో ఆందోళన చేపట్టిరు. టీఆర్ఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గజ్జల నగేష్ ఆస్పత్రికి వచ్చి బాధితులకు జరిగిన అన్యాయంపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వలన మరి డాక్టర్ల సిస్టర్ల మరి ఇక్కడ పనిచేసే సిబ్బంది వల్ల వారి యొక్క నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణాలు ఈరోజు గాలిలో కలిసిపోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నారు ట్రీట్మెంట్ అని చెప్తున్నారు, ట్రీట్మెంట్లోనే ఉందని చెప్తున్నారు. కానీ ఒకటే మాకు తెలిసిన విషయం ఏంటంటే చనిపోయిన దానికి ఇమీడియట్లీ హాస్పిటల్ ఉన్న సిబ్బంది యాజమాన్యం బాధ్యత వహించి వాళ్ళకు నష్టపరిహారం న్యాయం జరిగేటట్లుగా, వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటట్లుగా ఈ హాస్పిటల్ యాజమాన్యం చొరవ ఆపరేషన్ పేరుతో లక్షలు గుంజుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్న హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.